హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా టెర్రస్ గార్డెన్ చూపిస్తున్నాను. చాలా రకాల చెట్లు ఉంటాయి. ఇదైతే జామ చెట్టు, మొత్తం ఎండిపోయింది, వాటర్ వేయట్లేదు, చాలా రోజులు అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి కరివేపాకు. చూసారా గాయ్స్, విత్తనాలు కూడా వచ్చేసాయి. కరివేపాకు అయితే మాకు చాలానే ఇచ్చింది. నెక్స్ట్ దీన్ని ఏదో ఆకు అంటారు గాయ్స్. మా అమ్మ అయితే ఎప్పుడు చేసి పెడుతుంది, మాకు ఫ్రై చేస్తుంది, కర్రీ చేస్తుంది, బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో వేసుకోండి. ఇవి అందానికి, దీని పేరేంటో తెలీదు. నెక్స్ట్ ఈ చిన్న మొక్కలు కూడా అందానికే. ఇది వేప చెట్టు గాయస్. ఎప్పుడన్నా మనకి ఒంట్లో బాగోకపోతే అందుకు కొంచెం రసం చేసుకొని తాగితే చాలా మంచిది. చూడండి, కింద చూస్తే మామిడి చెట్టు ఉంటుంది గాయస్. మాది 2 ఫ్లోర్స్ అన్నమాట, అందుకని కిందకి చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇవి పువ్వుల చెట్లు గాయస్. ఇవి కూడా అందానికే. మా అమ్మ ఎక్కువగా పువ్వుల చెట్లు వేస్తారు. ఇది గోరింటాకు. గోరింటాకు అయితే మాకు చాలానే ఉంది, కానీ మేమే కోసుకోము. ఇవి కూడా అందానికే గాయస్. ఈ పువ్వులు ఎక్కడైనా చూసారా గాయస్? నేనైతే బయట ఎక్కువగా చూస్తాను. నెక్స్ట్ ఇదైతే కర్బూజా పాదు పువ్వులు. చూసారా గాయస్? ఎందుకంటే మొన్న ఒక కర్బూజా కోసారు. ఇది పపాయ. మా అమ్మని పైన పెంచేస్తారు, కింద అవసరం లేదు. ఇది స్మాల్ సైజు మామిడి చెట్టు గాయస్. ఇది అలోవేరా. మల్లెపూ చెట్లు అయితే మా ఇంట్లో చాలానే ఉన్నాయి గైస్. మార్నింగే పువ్వులన్నీ కోసేసారు. ఇవన్నీ అందానికే గైస్. ఇవన్నీ దేవుడి పెడతారు. మా సరౌండింగ్స్ అయితే ఇలా ఉంటాయి గాయస్. గాలి అయితే చాలా ఎక్కువగా ఉంది. మందార చెట్టు గాయస్. మందార పువ్వు చూసారా? చాలా బాగుంది కదా. ముద్ద మందారం అనుకున్నాను, కానీ రేఖ మందారంలా ఉంది. ఇది జామ చెట్టు, రెడ్ కాయలు కాస్తాయి. మల్లెపువ్వు ఒకటి ఉంది గైస్, మీ గురించి చూపిస్తాను. మీ గురించే ఉందేమో. చిన్న మల్లెపువ్వు. మా ఇంట్లో పందిరి మల్లెలు కూడా ఉన్నాయి గైస్. పువ్వులు లేక నాకు ఏ చెట్టు ఏదో తెలియట్లేదు. చూసారు కదా గైస్, ఇదంతా ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు వేరే సైడ్కి వెళ్తున్నాను. చాలా మొక్కల పేర్లు అయితే నాకు తెలియవు, అందుకని చెప్పట్లేదు, ఏమనుకోవద్దు. ఇది గోంగూర గైస్. వాటర్ అయితే ఎండిపోయింది. వాటర్ మా అమ్మ వచ్చి వేస్తారు ఇప్పుడు. ఇది ఇంకొక వేప చెట్టు. మా ఇంట్లో వేప చెట్లు ఎక్కువ ఉంటాయి గాయస్. ఇది ఏంటనుకుంటున్నారు? బ్లూబెర్రీ అనుకుంటున్నారా? కాదు, నేరేడుకాయలు. ఒక 3-4 ఇయర్స్ అవుతుంది, కానీ ఇంకా కాయలు అయితే కాయలేదు. నెక్స్ట్ ఇవి కూడా దేవుడి దగ్గర పువ్వులే గాయస్. చూడండి, ఇవన్నీ అందానికి గాయస్. ఇది నిమ్మకాయ చెట్టు గాయస్. నిమ్మకాయలు అయితే దీనికి కాయలేదు, వేరే చెట్టుకి కాసాయి. ఇదైతే చింత చెట్టు. చూడండి, చింతాకు పప్పులో వేసుకొని తింటే చాలా మంచిది, బాగుంటుంది కూడా. ఇది ఇంకొక కరివేపాకు చెట్టు గాయస్. ఇదిగోండి గాయస్, మల్లెపువ్వు ఇంకోటి మీ గురించే ఉంది. చాలా క్యూట్గా ఉంది కదా గాయస్. నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి. నెక్స్ట్ దీన్ని ఏ చెట్టు అంటారో తెలియదు గాయస్. ఇవైతే సీతమ్మవారి జడగంటలు అంట గాయస్. చూడండి, మీరు ఎప్పుడన్నా చూసారా? నేనైతే మా అమ్మ వల్లే చూశాను. బాగుంది గాయస్, నిజంగానే జడగంటలలాగే ఉన్నాయి. ఎప్పుడన్నా జడ వేసుకొని పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను, చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇదైతే స్వీట్ పొటాటో లీవ్స్ గాయస్. స్వీట్ పొటాటోస్ అయితే ఇంకా రాలేదు. మేమైతే లీవ్స్ని వీక్లీ వన్స్ అన్నా వండుకుంటాం. చాలా టేస్ట్గా ఉంటుంది, ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొక వేప చెట్టు గాయస్. ఇవైతే గడ్డి పూలు అంటాం మేము, మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఇది ములమాకు గాయస్. మొన్నే ఒక ములక్కడ కాసింది, వండుకున్నాం. ములమాకుని అయితే మేము పప్పులో వేసుకుంటాం. ఇవి కూడా అందానికే. ఈ మధ్యలో ఒక చెట్టు ఉంది గాయస్. ఏ చెట్టు గాయస్? గోరింటాకు. ఇదైతే మామిడి చెట్టు. ఇది కూడా స్వీట్ పొటాటోనే. ఇదైతే నారింజ. ఇది కిందది మేము అంటుకట్టి పైన వేసాం గాయస్. మా అమ్మగారు అయితే ఎప్పుడు ఇలాంటి పనుల్లోనే బిజీగా ఉంటారు. ఇది వాము గాయస్. వామాకుతోటి మీరు బజ్జీలు కూడా వేసుకోవచ్చు. మేమైతే ట్రై చేస్తాం, మీరు కూడా ట్రై చేయండి. బజ్జీల వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ గాయస్. మా అన్నయ్య తీసుకొచ్చాడు. ఒక 4 కొమ్మలు ఉండేలా తీసుకొస్తే మా అమ్మ దాన్నే ఒక 3 చెట్ల కింద వేశారు. చాలా పెద్దగా అయితే కాసింది. చూడండి గైస్, కింద ఉంది. ఒక 4 months అయ్యి ఉంటుంది. దీనికైతే నెక్స్ట్
సారీ గైస్, ప్రీవియస్ ఇయర్లో ఎన్ని నిమ్మకాయలు వచ్చాయంటే అన్ని నిమ్మకాయలు వచ్చాయి. చిన్న చెట్టు అయినా సరే చాలా నిమ్మకాయలు వచ్చాయి. చూడండి గైస్, పైన వేసినా సరే చాలా నిమ్మకాయలు ఇచ్చింది. మొన్నే పువ్వులు కూడా వచ్చాయి, కానీ ఎండ వల్ల మొత్తం అన్నీ పోయాయి. నెక్స్ట్ దానిమ్మకాయ చెట్టు గైస్, చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయో. కాయలు వచ్చాక మళ్ళీ వీడియో పెడతాను. ఇన్ని పువ్వుల్లో లేదన్నా ఒక 10 అన్నా వస్తాయి అనుకుంటున్నాను, మరి ఎన్ని వస్తాయో తెలీదు. ఇదైతే అలోవేరా, ఒక దాంట్లోనే ఇంకొక మొక్క కూడా వేసేస్తారు మా అమ్మ. ఇది కూడా మల్లె పువ్వులే గాయస్. పుదీనా చూస్తారా గాయస్, మా అమ్మ ఎక్కువగా ఇది వేస్తారు. మాతో పాటు వేరే వాళ్ళు కూడా ఎక్కువగా అడుగుతారు, అందుకని ఇవే ఎక్కువ ఉంటాయి. బాగుంటుంది గాయస్, మీరు కూడా ట్రై చేయండి. బయట ఒక 10 రూపీస్తో కొనుక్కొని అవే మొక్కల కింద వేసేసుకోండి. నెక్స్ట్ ఇది కూడా మందారమే గాయస్, కానీ ఇంకా పువ్వులు ఏం కాయలేదు, కాస్తాయి. ఇదిగోండి గైస్ ఇంకొకటి డ్రాగన్ ఫ్రూట్. వేర్లు చూసారా గైస్ ఎలా వచ్చేసాయో. ఎప్పుడు కాయలు వస్తాయనో వెయిటింగ్ చేస్తున్నాం. ఇదైతే జామ చెట్టు, దీనికి లేదన్నా ఒక 20-30 కాయలు అయితే వచ్చాయి. చిన్న దాంట్లోనే వేసినా సరే కాయలు అయితే బాగా కాస్తాయి గాయస్, పెద్ద కాయలు వస్తాయి. ఇవి కూడా అంటు కట్టినవే నారింజ చెట్లు. ఇదైతే సీతాఫలం, దీనికైతే ఇంకా చాలా కాయలు వచ్చి చాలా తీయగా కూడా ఉన్నాయి గాయస్. ఇదైతే అదేంటి సీతాఫలంలోనే ఇంకొక టైప్ ఉంటుంది కదా గాయస్, రాంబలం చెట్టు. ఎవరో ఇస్తే తెచ్చారు, కాదు. అయ్యో సారీ గైస్, పనసకాయ అంట, నాకు తెలీదు. రాంబలంకి చెట్టు కూడా ఉంటుంది, కానీ అది ఎక్కడుందో కనిపించట్లేదు. ఇది ఏ చెట్టు నాకు తెలియట్లేదు, మీరే చూడండి. దీనికి ఏమన్నా కాస్తేనే కానీ నాకు తెలియదు. ఇదైతే అందానికి గైస్ చాలా క్యూట్గా ఉంటుంది. ఇది కూడా మందారం. ఇదైతే ఎక్కడితే ఎండ్ అయిపోయింది మా టెర్రస్. మొత్తం చూడండి గైస్ ఎలా ఉందో. క్లీన్ చేయాలి, మా డాడీ కూడా పైన చేస్తారు వర్క్, అందుకని మొత్తం అంతా గలీజ్గా ఉంది, ఏమనుకోవద్దు గాయస్. మొత్తం వ్యూ అయితే ఇదే. మొక్కలు చూసారా గాయస్, మీరు కూడా ఇలానే పెంచుకోండి. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.